ఈరోజు శనివారం డిసెంబర్ 27, 2025 4వ రోజు నాకు బీజింగ్ సిటీలో, చైనా రాజధాని బీజింగ్లో మొదటి రోజు ల్యాండ్ అయ్యి రిలాక్స్ అయితే, రెండవ రోజు క్రిస్మస్ రోజు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి వెళ్ళాను. నిన్న శుక్రవారం సమ్మర్ ప్యాలెస్ చూశాను. ఇక ఈరోజు ఫర్బిడెన్ సిటీ, ఇది వచ్చేసి చాలా పాపులర్ చైనీస్లో. అంటే 500 ఏళ్ల పాటు చైనాని పరిపాలించింది ఇక్కడి నుంచే. ఇది కూడా బీజింగ్ రాజధానిలో సెంటర్లో ఉంటుంది ఫర్బిడెన్ సిటీ అనేది. ఫర్బిడెన్ అంటే తెలుసు కదా, అంటే ఈ ప్యాలెస్లకి అంటే అప్పట్లో ఎవరు మామూలు జనాలు వస్తే వెంటనే ఉరిశిక్ష అమలు చేసేవారు. అందుకే ఇది మామూలు ప్రజానికానికి ఫర్బిడెన్ అన్నమాట. సో అలా ఈ పేరు అప్పుడు ఫర్బిడెన్ కింగ్డమ్ అని ఉండింది. ఇప్పుడు మన వాడుక భాషలో ఫర్బిడెన్ సిటీ అయ్యింది. అసలు అంటే దీనికి కూడా ఖచ్చితంగా మనము ముందే రిజర్వ్ చేసుకోవాలి, టైము, డేటు అండ్ టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. సో లేకపోతే పర్మిషన్ ఎంట్రీ ఉండదు. 5 గంటలకు మూసేస్తారు సాయంత్రం. సో నేను వచ్చిన రోజు ట్రై చేశాను, తెలియక బట్ కుదిరింది. ఇక్కడ ఒక లేక్ ఉంది. ఈ లేక్ కూడా అంటే ఇప్పుడు డిసెంబర్ కాబట్టి -4 ఉంది టెంపరేచరు. అందుకే ఇక్కడ ఉన్న లేక్స్ అన్నీ గడ్డగట్టిపోయాయి. ఈ లేక్ కాలువ సమ్మర్ ప్యాలెస్ కూడా వెళ్తుందన్నమాట. అప్పట్లో పడవల్లో వెళ్ళేవారు. ఇలా సమ్మర్ ప్యాలెస్ ఎంట్రన్స్ మనకు విజిటర్స్కి మన లోపలికి వెళ్ళడానికి వెళ్ళే చోటు పాయింట్ ఇది. బయట నుంచి చూస్తే ఏమనిపించలేదు, ఏంటో మామూలు గోడలు ఉన్నాయి, అక్కడక్కడ పగోడాలు ఉన్నాయి అనుకున్నాను. కానీ తీరా లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఎన్ని ఉన్నాయంటే ప్యాలెస్. అంటే మనకు ఇండియాలో ప్యాలెస్లు అంటే మనవి అత్యంత వైభవంగా చాలా పెద్దగా ఉంటాయి. కానీ వీళ్ళ ప్యాలెస్లు డిఫరెంట్. వీళ్ళవి చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది, ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. మధ్యన చిన్న చిన్న ఇలాంటి పగోడాలతో ఉంటుంది అనమాట. వాళ్ళ స్థాయిని బట్టి అలా చాలా. అంటే మనం చైనీస్ సినిమాలు ఏదైనా హిస్టారికల్ చైనీస్ మూవీస్ లాంటివి చూస్తే వాటన్నిటిలో ఈ ఫర్బిడెన్ సిటీ రెఫరెన్స్లే ఉంటాయి. నాకు ఇంతవరకు తెలియదు అవన్నీ. ఇప్పుడు ఇది చూశాక కనెక్ట్ అయ్యానమాట. ఇక ఇది వచ్చేసి మనకు ఇది కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇప్పటికి 3వది ఇది నాది టూరిస్ట్ స్పాట్. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా యునెస్కో గుర్తింపు పొందింది. నిన్న వెళ్ళిన సమ్మర్ ప్యాలెస్ యునెస్కో గుర్తింపు హెరిటేజ్ సైట్, అండ్ ఇది కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇంకా ఉన్నాయి యునెస్కో, ఇంకా 2 ఏమో ఉన్నాయి, చూడాలి నెక్స్ట్ 2 డేస్లో. లోపలికి వెళ్తే ఇంక అన్నీ ఇలాగే ఉన్నాయి. ఇంకంటే నాకు ఇక్కడ మనకి ఇంగ్లీష్ గైడ్ అవైలబిలిటీ లేదు, చైనీస్ గైడ్ మాత్రమే ఉన్నాడు. ఇంగ్లీష్ గైడ్ కావాలనుకుంటే అవి ఇయర్ ఫోన్స్ ఇస్తారు, అవి పెట్టుకొని ఆ స్పాట్కి వెళ్ళి బటన్ నొక్కితే అది ఇంగ్లీష్లో చెప్తూ ఉంటుంది. ప్లస్ అక్కడ బోర్డులు అన్నీ రాసింటారు, ఈ పలానా ప్యాలెస్ ఎవరిది, వాటి చరిత్ర, ఇవన్నీ ఉన్నాయి. బట్ గైడ్ ఉండింటే నాకు సమ్మర్ ప్యాలెస్లో గైడ్ దొరికాడు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ ఇంత పెద్దది ఉంది, హ్యూజ్ ఉంది, ఎటెల్లాలో తెలీదు, ఇంత పెద్దది ఉంది, అసలు ఏం అర్థం కాలేదు. దానికి తోడు నాకు చైనా చరిత్ర తెలియదు కాబట్టి సరిగ్గా తెలిసిందంతా కొంచెమే. ఏదో మింగ్ డైనాసిటీ, క్వింగ్ డైనాసిటీ అని తెలుసు కొద్దిగా. 500 ఏళ్ళు ఈ 2 డైనాసిటీలే పాలించాయి చైనాని. 14th సెంచరీలో ఈ ఫర్బిడెన్ సిటీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మొన్న రీసెంట్ వరకు 1925 వరకు వీళ్ళు పాలించారు. 500 ఏళ్ళు చైనా మొత్తాన్ని పాలించింది ఇక్కడి నుంచే, ఈ ఫర్బిడెన్ సిటీ నుంచే. అది గొప్ప విషయము. సో అందరికీ మొత్తానికి ఇప్పటి వరకు ఎంతమంది రాజులు, 24 రాజులు, అంటే బోత్ మింగ్ డైనాసిటీ, క్వింగ్ డైనాసిటీ నుంచి ఇక్కడి నుంచి పాలించారు. ప్లస్ ఇక్కడ 10,000 గదులు ఉన్నాయంట, 10,000 రూములు ఉన్నాయంట ఈ ఫర్బిడెన్ సిటీలో. అంటే అందరికీ రాజ పరివారానికి, రాజుకు సంబంధించిన రాజ్యానికి సంబంధించిన వాళ్ళకందరికీ ఇక్కడే, మామూలు జనాలకంతా బయట ఈ ఫర్బిడెన్ సిటీ అవతల. ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే అసలు ఎంత స్ట్రిక్ట్గా ఉందంటే మెయింటెనెన్స్ అంత స్ట్రిక్ట్గా ఉంది. లోపలికి వెళ్ళడం కానీ బయటికి రావడం కానీ అసలు అదొక ఒక పద్మవ్యూహం లాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ చిన్న చెత్త చెదారం కానీ అసలు చూస్తున్నారు కదా, అసలు ఒక షాప్ కానీ ఏమీ ఉండదు. ఆ చుట్టుపక్కలంతా మొత్తము కట్టుదిట్టంగా ఉంటుంది. మనం బయట పడాలంటే కూడా చాలా దూరం నడవాలి. లోపలికి వెళ్తే ఇంకా బయటపడాలంటే చాలాసేపు పడుతుంది. అంత పద్మవ్యూహంలాగా ఉంది. అసలు భలే మెయింటైన్ చేస్తున్నారు అసలు. కానీ అంటే ఈ లోపలికి వెళ్ళలేము, ఈ ప్యాలెస్ లోపలికి బయట నుంచే చూడాలి. లోపల వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళు పడుకున్న మంచాలు అన్నీ అలాగే ఇంటాక్ట్గా ఉన్నాయి. అప్పటి నుంచి అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ బయట లోపలికి అలౌ చేస్తే ఇంకా ఎంత పాడైపోతుంది. సో ఇంతవరకే. బట్ ఓపెన్ స్పేస్ చాలా ఉంది కాబట్టి
ఇలా చూస్తూ అంటే ఆ కాలంలో ఇలా 500 ఏండ్ల పాటు పరిపాలించారంటే చైనాని మనము ఊహించుకోవచ్చు. అది ఈ ఫర్బిడెన్ సిటీ. ఓకే, బాయ్.